అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇవాళ ఎస్వి యూనివర్సిటీ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఎస్వి గోశాల్లో గోవుల మరణాలంటూ అసత్య ప్రచారం చేశారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు భూమనపై కేసు నమోదైంది. ఇదే కేసులో కాసేపట్లో విచారణకు హాజరవుతారు భూమన. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదుతో ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి పోలీసుల విచారణకు ఎస్వి యూనివర్సిటీ పోలీసుల ముందు హాజరు కాబోతున్నారు. ఎస్వి గోశాల్లో గోవుల మరణాలపై అసత్య ప్రచారం చేశారని అభియోగం మోపారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్. ఆయన ఫిర్యాదుతోనే భూమనపై కేసు నమోదైంది. ఇవాళ ఎస్వి యూనివర్సిటీ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏంటి అప్డేట్స్? హరి, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీసుల ఎదుట మరికొద్ది సేపట్లో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు హాజరు కాబోతున్నారు. ఏదైతే టీటీడీ పాలక మండలి సభ్యుడు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఏదైతే టీటీడీ ఎస్వి గోశాలలో జరిగినటువంటి గోవుల మరణాలకు సంబంధించి అసత్య ఆరోపణలు చేశారన్నటువంటి ఒక ఫిర్యాదు నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు మరికొద్ది సేపట్లో ఎస్వి యూనివర్సిటీ పోలీసుల ఎదుట హాజరు కాబోతున్నారు. ఏప్రిల్ 14 ఏదైతే 62/2025 కింద ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఈ యొక్క గోవుల మరణాలపైన భానుప్రకాష్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిలో భాగంగానే ఈరోజు ఆయన మరికొద్ది సేపట్లో హాజరు కాబోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో జరుగుతున్నటువంటి అక్రమాలను కావచ్చు, అన్యాయాలను కావచ్చు, గోవుల మరణాలకు సంబంధించి కావచ్చు, వాటిపైన పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆయన స్పష్టమైన ప్రకటన చేస్తున్నారు. అదే విషయాన్ని అప్పటి టీటీడీ ఈవోగా పనిచేసినటువంటి శ్యామలరావు గారు కూడా ధృవీకరించడం జరిగింది. అప్పుడు 2024 ఏడాదికి సంబంధించి 173 గోవులు మరణించాయి. ఈ ఏడాది జనవరి నుంచి 3 నెలలు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల్లో మొత్తం 43 ఆవులు మరణించాయంటూ, అది యావరేజ్గా ఆన్ అండ్ యావరేజ్గా నెలకి 15కు పైగా ఆవులు మరణిస్తున్నాయంటూ అప్పటి ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు గారు ప్రకటన చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ ఇప్పటికే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క అంశంపైన ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు. హరి. ఓకే మూర్తి.